మన తెలంగాణలో మొట్టమొదటి ఫ్యాక్టరీ అవుట్లెట్ మన ముకుంద జ్యువెలర్స్ లో లైట్ వెయిట్ ఆభరణాలు కలెక్షన్స్ ఎన్నెన్నో అన్ని జ్యువెలరీస్ పై VA కేవలం 2 to 12% మాత్రమే. విచ్చేయండి ముకుంద జ్యువెలర్స్. తెలంగాణలో కొత్త పార్టీ ఆవిర్భవించింది. కేసీఆర్ కూతురు కవిత కొద్దిసేపటి క్రితమే టీఆర్ఎస్ పార్టీని కూడా ప్రకటించింది. పార్టీని ప్రకటించడమే కాదు, కేసీఆర్ పై అదేవిధంగా బీజేపీ కాంగ్రెస్ పై కూడా తీవ్ర విమర్శలు చేసింది. ఇదంతా ఒక ఎత్తు అయితే కేసీఆర్ పై ఇక్కడ మాట్లాడినటువంటి మాటలు కూడా చాలా వరకు, ఎందుకంటే కేసీఆర్తో ఉన్నటువంటి తెలంగాణ ఉద్యమం నుంచి ఉన్నటువంటి నాయకులు తట్టుకోలేకపోతున్నారు. మనం నల్గొండ జిల్లాలో మొదటి నుంచి కూడా ఉద్యమకారుడు కేసీఆర్తో పనిచేసినటువంటి మాజీ జెడ్పీ చైర్మన్ బండా నరేందర్ రెడ్డి ఉన్నారు. చెప్పండి, మొత్తం మీద కొద్దిసేపు క్రితమే చూడడం జరిగింది. మీరు ఏదైతే బీఆర్ఎస్ అని కనపడుతుంది, గతంలో ఉన్నటువంటి టీఆర్ఎస్ పార్టీ కూడా ఆమె ప్రకటించింది. అదేవిధంగా కేసీఆర్ పై చేసినటువంటి వ్యాఖ్యలు కూడా చూడడం జరిగింది. ఏం చెప్తారు? కవిత గారు ఈరోజు టీఆర్ఎస్ పార్టీ అని ఆమె పార్టీ పెట్టుకోవడం ఆమె ఇష్టం. అది ఆమెకు సొంతంగా ఆమె ఏ పార్టీ అయినా పెట్టుకోవచ్చు, ఏ పేరైనా పెట్టుకోవచ్చు. కానీ ఆమె ఎప్పుడైతే బీఆర్ఎస్ పార్టీ నుంచి కేసీఆర్ నాయకత్వం నుంచి వైదొలిగిన తర్వాత పదే ఇక్కడ ఈ పార్టీని విమర్శించడం, ఈ పార్టీ నాయకులను విమర్శించడం, ముఖ్యంగా ఎవరైతే తెలంగాణ సాధించినటువంటి నాయకులను అందరినీ కూడా కించపరిచే విధంగా ఇవాళ కించపరుస్తున్నటువంటి తీరు చూస్తుంటే ఆమె ఎవరికో లాభం చేయాలి ఏదో ఒక పార్టీకి అంటే నాకు అనిపించేది ఏంటంటే, ఈ కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి కుట్రలో భాగంగానే ఈమె పార్టీ పెట్టడము, లేదంటే బీఆర్ఎస్ పార్టీని ఒక లక్ష్యంతో దాన్ని బలహీనపరచాలి, వాళ్ళ కుటుంబ సభ్యులతోనే దాన్ని బలహీనపరచాలన్న ఉద్దేశంతోనే ఒక కుట్రలో భాగంగానే ఇవాళ చేస్తున్నట్టు అనిపిస్తుంది. ఆమె పార్టీ నిజంగా ఆమె తెలంగాణ మీద అభిమానం ఉండి, తెలంగాణ ప్రజల మీద అభిమానం ఉండి ఆమె పార్టీ పెట్టుకుంటే పెట్టుకోనియండి, తప్పులేదు. ఒకవేళ బీజేపీని కానీ కాంగ్రెస్ని కానీ టీఆర్ఎస్ని బీఆర్ఎస్ పార్టీని ఆమె మనం విమర్శిస్తే అది ఒక పద్ధతి ఉంటుంది. కానీ ఎంతసేపు పొద్దున్నే మొదలు పెడితే సాయంత్రం దాకా ఆమె ఎక్కడ మాట్లాడినా బీఆర్ఎస్ లీడర్లను, కేసీఆర్ గారిని, కేటీఆర్ గారిని, హరీష్ రావు గారిని, సంతోష్ రావు గారిని, మిగతా పార్టీ లీడర్స్లందరినీ కూడా ఒక కించపరిచి అది లబ్ధి పొందాలి. ఇక్కడ ఉన్నటువంటి పార్టీ మొత్తం కూడా ఒక విధమైనటువంటి అంటే దాన్ని నైరాశ్యంలోకి నెట్టేసి ఆమె ఏదో సాధించాలంటే దీనికి ఎవరికి లాభం అయింది? ఇది కాంగ్రెస్ పార్టీకి లాభం చేసే ఒక దురుద్దేశంతో చేస్తున్నటువంటి కేసీఆర్ పూర్తిగా ఏంటంటే మారిన మనిషి కేసీఆర్, మర మనిషి అని కూడా పదే కూడా చూడడం జరిగింది. ఇప్పుడు ఆమె మాట్లాడే దాంట్లో అర్థం లేదు. ఎందుకంటే కేసీఆర్ గారి నాయకత్వంలోనే తెలంగాణ సాధించారు. ఇవాళ 29 రాష్ట్రాల్లో నెంబర్ 1 రాష్ట్రంగా తెలంగాణను తీర్చిదిద్దినటువంటి నాయకుని పట్టుకొని ఇవాళ వారు తీసుకొచ్చినటువంటి ఒక్కొక్క సంక్షేమ కార్యక్రమాలు భారతదేశంలో ఎక్కడ లేని విధంగా ఇవాళ ఉచిత కరెంట్ ఇస్తే ఏదో నామమాత్రంగా ఇయ్యలే, కరెంటు పుష్కలమైనటువంటి కరెంటు రైతాంగానికి ఇచ్చిర్రు, నీటి వసతి కల్పించిర్రు. ఇవాళ కాళేశ్వరం అంత పెద్ద ప్రాజెక్టును తీసుకొస్తే దాన్ని ఎవరైతే కాంగ్రెస్ నాయకులు కూలేశ్వరని మాట్లాడుతారో దానికి వంతపాడుతున్నటువంటి కవితను చూస్తుంటే నాకు జాలి అనిపిస్తుంది. ఎందుకంటే ఇవాళ ఈ రైతాంగం, తెలంగాణ రాష్ట్ర సమితి, తెలంగాణ బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారి నాయకత్వంలో 10 సంవత్సరాల కాలంలో రైతాంగానికి రైతు బంధు లేదంటే ఇతర సంక్షేమ కార్యక్రమాలు చేసినప్పుడే ఇవాళ ఎంత పంట పండిందో, ఎన్ని లక్షల మెట్రిక్ టన్నులు ఇవాళ పండుతున్నాయో దేశానికి మొత్తం కూడా తెలుసు, తెలంగాణ ప్రజలకు తెలుసు. వ్యవసాయ రంగాన్ని విస్తృతం పరిచి ఇవాళ ఒక రైతు అంటోడు గుండె మీద చేసుకొని పడుకునే స్థితికి తీసుకొచ్చినటువంటి తెలంగాణ రైతాంగాన్ని కేసీఆర్ గారు మర్చిపోరు. ఈమె ఎన్ని అబాకులు చెబాకులు పెట్టినా ఇవాళ ఏ సంక్షేమ కార్యక్రమాలు తీసుకున్నా, ఏది తీసుకున్నా భారతదేశంలో హయ్యెస్ట్ తీసుకొచ్చినటువంటి మంచి పథకాలు తీసుకొచ్చినటువంటి కేసీఆర్. తెలంగాణ కోసం ఎంతో మంది కూడా ఉద్యమాలు చేశారు. మొత్తం కూడా వారంతా కూడా కుటుంబాన్ని వదిలి కూడా బయటకు వచ్చారు. ఏనాడైనా వారిని గౌరవించారా? వారికి ఏమైనా పదవులు ఇచ్చారని కూడా మాట్లాడు. ఎందుకు ఇవ్వలేదు? మేమందరం పదవులు తీసుకున్న వాళ్ళము, మేమందరం ఉన్నోళ్ళమే కదా. మేమందరం ఉద్యమం చేసినాం, చాలామందికి వచ్చినాయి. ఎక్కడ ఏ పార్టీలో కానీ ఎక్కడ కూడా ఏ నాయకత్వం కూడా 100% ఎవరికి కూడా న్యాయం చేస్తారని నేనైతే అనుకుంటలేను. కొంతమందికి రావచ్చు, కొంతమందికి రాకపోవచ్చు, కొంతమంది డిస్కంటిన్యూ అయిన వాళ్ళు ఉన్నారు, కొంతమంది పార్టీలు నిజంగా అప్పటి నుంచి పనిచేసిన దాదాపుగా వచ్చిన వాళ్ళందరికీ కూడా కొంతమేరకు
అన్యాయం జరిగితే జరగవచ్చు, కానీ అందరికీ ఏమి అన్యాయం జరగలే. అంటే ఏం తప్పు చేస్తానని తమలాంటి ఉద్యమకాలని బయటికి పంపించి పందికొక్కులను వెంట పెట్టుకున్నారని కూడా అట్లాంటి వ్యాఖ్య. ఇక ఆమె మాట్లాడుతుంది, ఆమె ఇష్టమున్న రీతిలో మాట్లాడితే మేము కూడా మాట్లాడగలుగుతాం, కానీ కొంత సభ్యత సంస్కారం అడ్డం వచ్చి మాట్లాడలేకపోతున్నాం. అదిగాక మా అధినేత ఎంత చెప్పినా ఆమె కూతురు కాబట్టి కొంతవరకు సమన్వయం పాటిస్తున్నాము. ఇదే విధంగా మాట్లాడితే ఆ సభ్యత సంస్కారం మేము కూడా మాట్లాడగలుగుతాం, మేము కూడా చేయొచ్చు. ఎందుకంటే పందికొక్కులు అనేది కాదు, తెలంగాణలో తెలుగుదేశం పార్టీ మొత్తం కూడా ఎవరైతే తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి నాయకత్వం కూడా వచ్చి ఫస్ట్ ఫేజ్లో జాయిన్ అయ్యారు. సెకండ్ ఫేజ్లో కూడా తెలంగాణలో పునరేకరణ కావాలి, మేమందరం కూడా తెలంగాణ గురించి ఈ తెలంగాణను బాగు చేయడానికి పనిచేస్తామని వచ్చిన వాళ్ళందరినీ కూడా ఎవరైనా పని ఇప్పుడు రేవంత్ రెడ్డి తీసుకుంటలేదా, బీజేపీ పార్టీ తీసుకోలేదా? ఎక్కడైనా రాజకీయ పార్టీ అనేది నాయకత్వం వాళ్ళు వచ్చినప్పుడు ఖచ్చితంగా పార్టీ బలపడడానికి సంబంధించినటువంటి నాయకత్వాన్ని తీసుకుంటారు. దాంట్లో కొంతవరకు ఇబ్బంది పడితే పడవచ్చు, ఎందుకంటే ఒక నాయకత్వం వచ్చినప్పుడు కింద ఉన్నటువంటి పరిస్థితులలో కొంత ఇబ్బంది పడవచ్చు తప్ప మొత్తానికి మొత్తం ఏదో చేసిర్రు అనేది మాత్రం ఇది అపవాదులు వేసుడు కరెక్ట్ కాదు. కానీ ఇప్పుడు బీఆర్ఎస్కు పెద్ద ఇబ్బంది ఏందైతే ఇప్పుడు బీఆర్ఎస్ ఏదైతే ఉందో ఆమె పార్టీ పేరు టీఆర్ఎస్ అనేది రావడం. ఏంటంటే టీఆర్ఎస్ అంటే ఉద్యమకాలం నుంచి కూడా ప్రతి ఒక్కరు చూసారు, ఒక దశలో కూడా బీఆర్ఎస్ని మార్చి కూడా టీఆర్ఎస్ చేస్తారని కూడా జరిగినటువంటి ప్రచారం. ఇవంతా జరుగుతుండగానే ఆమె టీఆర్ఎస్ పార్టీ పేరును ప్రకటించడం బీఆర్ఎస్కు నష్టమయ్యే అవకాశం లేదు. మాకేం నష్టం కాదు, మాకు టీఆర్ఎస్ పార్టీ అంటే కేసీఆర్ అంటే టీఆర్ఎస్ పార్టీ, బీఆర్ఎస్ అయినా ఇవాళ ఆమె కొత్తగా టీఆర్ఎస్ అనగానే దీన్ని మర్చిపోయి దాన్ని ఏమో ఎవ్వరు ఆదరించారు. అది ఉత్తముచ్చట, ఒరిజినలే, డూప్లికేటే, దాంట్లో ఏం తేడా లేదు. మా బ్రాండ్ మాదే. కాకపోతే ఆమె కాపీ కొట్టి పెట్టుకున్నంత మాత్రాన దానికి వచ్చే ఒరిగే లాభం ఏమి ఉండదు. మేమేమంటున్నామంటే కేసీఆర్ గారు చేసినటువంటి పనులు, అభివృద్ధి కార్యక్రమాలు ఏవైతే కాంగ్రెస్ వాళ్ళు కావాలని విమర్శ చేస్తారో ఆ విమర్శల్నే ఈమె పట్టుకొని పనిచేస్తున్నది. ఇవాళ ఈమెకు అన్యాయం జరిగింది, ఇంకేదో జరిగిందంటే నిజంగా మరి ఆమె ఎంపీగా చేసినప్పుడు, ఓడిపోయినప్పుడు, ఎమ్మెల్సీ చేసినప్పుడు ఇవన్నీ గుర్తు రాలేదా? అవన్నీ గుర్తున్నప్పుడు పార్టీలో అన్ని పదవులు పొంది అన్నీ చేసి అంతా జరిగిపోయి ఇప్పుడు బయటకు వచ్చి ఏదో మాట్లాడితే అది తప్పు. ఇవాళ మీరు కూడా పార్టీలో ఉన్నప్పుడు ఏం చేసిర్రు? పార్టీలో ఉన్నప్పుడు ఎందుకు మాట్లాడలేదు? ఇవాళ అన్యాయం జరిగిందని బయటకు వచ్చి మాట్లాడుతున్నావు. ఈరోజు నీకు గుర్తొచ్చిందా? ఆ రోజు ఎందుకో నిజంగానే ఒకవేళ ఉంటే ఆ రోజే పదవి వదిలిపెట్టేసి మరి నేను నాయకత్వాన్ని ఎందుకు ప్రశ్నించలే? ఇవాళ కొన్ని కారణాలు ఉంటాయి. ఇవాళ ఉద్యమంలో పనిచేసిన వాళ్ళందరూ కూడా మొదటి నుంచి ఏమి లేరు. చాలా వరకు కొంతమంది మధ్యలో ఆగిపోయినరు, కొంతమంది పార్టీలు మారినరు, కొంతమంది వాళ్ళ వ్యక్తిగత ఇబ్బందులు ఉండొచ్చు, మంచి ఉండొచ్చు, చెడు ఉండొచ్చు. అట్లా అని చెప్పి ఇవాళ మొత్తానికి మొత్తం ఎవరికి ఉద్యమకారులకు ఏం రాలేదు అనేది కూడా తప్పది. దాదాపు వారు చేసే ప్రయత్నం వారు చేసారు. ఎప్పుడైనా కొత్త పాత కలయికతోనే తెలంగాణ రాష్ట్రం ఒక్కటే ఉన్నోళ్ళతోనే కావాలంటే అది కాదు. అది అందరూ మేధావులు కానీ, మంచి కానీ, చెడు కానీ అందరు తీసుకొని తెలంగాణ అభివృద్ధికి ముందుకు తీసుకుపోయారు. కేసీఆర్ని విమర్శిస్తే తెలంగాణ ప్రజలు ఊరుకోరని, తెలంగాణ సాధించినటువంటి కేసీఆర్పై ఈ విధంగా కవిత మాట్లాడడం సరైంది కాదని కూడా కవిత ఇప్పుడు టీఆర్ఎస్ పార్టీ పెట్టగానే ప్రజలు ఎవరు కూడా నమ్మరని, ఒరిజినల్ అదేవిధంగా డూప్లికేట్ అని చెప్తున్నారు. కవితతో ఎలాంటి ఇబ్బంది లేదు. కవిత మాట్లాడుతున్న వెనకాల కూడా ఎవరుండి మాట్లాడిస్తున్నారో ప్రజలందరికీ కూడా తెలుసని కూడా బీఆర్ఎస్ సీనియర్ నాయకులు బండా నరేందర్ రెడ్డి చెప్తున్నారు. రవితో రమేష్, బిగ్ టీవీ, నల్గొండ.